నాకు తెలుసు. తర్వాత కార్యక్రమానికి ముందు చూసి ఏం చేస్తామంటే మొత్తం అక్కడ చిన్నపిల్లవాడు మీ దగ్గర బాగా అభిజెప్తాడు, వారికి అలాగే మొత్తం అభిజెప్పేసి సరే ఉంటా ఆయన వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మాట్లాడు ముందు కార్యక్రమం ఉంటారు. నాణ్యులు నాగేంద్ర, ఏ నాగేంద్ర కన్నా అనంతపురంలో నాణ్యులు నాగేంద్ర అంటే ప్రసిద్ధి. నాణ్యులు నాగేంద్రకు సభావేదిక ముందు ఉన్న అతిథులకు, కళాకారులకు, విద్యార్థులందరికీ నమస్కారాలు. మీ అందరి సాక్షిగా కార్యక్రమం ఆరంభిస్తున్నాం. కార్యక్రమం ఆరంభానికి ముందు సభాధ్యక్షుడిగా ఒక మాట మాట్లాడడం ఆనవాయితీగా ఉంటుంది. ఆనవాయితీ కదా అనేసి సభాధ్యక్షుడే ముఖ్య వక్తగా ప్రసంగం చేసే అవకాశం లేదు, చేయకూడదు, తప్పది. అలా కాకుండా వీళ్ళందరికీ నేను వస్తువులు ఇవ్వకుండా ఎక్కడైనా సభ మాట్లాడుతుంటే అది కూడా సభకు వికటిస్తుంది, అది ప్రకటించిన సభ. కాబట్టి సభా కార్యక్రమాల గురించి సభ దృష్టిలో ఉంచుకోండి. ఆ మాట మాట్లాడుతున్నాడు అతిథులందరినీ మరోసారి వినియోగించుకుంటూ జాషువా గారు ఆలు బిడ్డలకు ఆస్తులు పెడతాము నా పాది విడవ నేను చెప్పాలంటే మన స్పష్టమైన మహాకవి చెప్తాను సమాజానికి కుల మతాలకు ఇచ్చుకున్న గీతలు వచ్చి పంజరాల కట్టుబడను నేను మిగిలిన ఒక మెట్ట నిర్ణయించిన నాకు తిరిగి ఇస్తున్నాడు నేను అని చెప్పిన మహాత్మాడు. ఏంటి ఆయన బాధ, ఏంటి ఆయన ఉక్రోషం, ఏంటి ఆయన ధ్యాస, ఎవరిపైన ఆయన బాధ, ఎవరి కోసం ఆయన బాధపడుతున్నాడు, ఏ సమాజం కోసం ఆయన బాధపడుతున్నాడు. గబులే గారు నచ్చంతరం చెవులో మాట చెప్తాడుతున్నాను మన ముందు మాటలో. ఇది సందేశ కావ్యంగా రాశాడు, ప్రారంభించాను నేను. కానీ కాదు, ఇది దేశాలందరూ కావ్యంగా వచ్చేసిందని చెప్పాడు ఆయన. దేశం అంటే ఏది? మన భారతదేశమే. భారతదేశంలో సూర్యుడు కూడా కనిపించిన మూలలో వెతికి అసలు మహానుభావుడు గోవం జాషువా. పద్యం అమరిక అని పదాలు పొందిక అచ్చతను పదాలు చిన్న మాటలతో ఆయన భారస్థాన్ని చెప్తాడుతున్నాం. ఇద్దరు సుతులను పూర్మి ముద్య మేరాకతో ముట్టేడ జీతం అద్దెక ముద్దక చేతలు 10 సార్లు చెప్పి పక్కన పెట్టిన మాట ఇలాంటి మహాకవి కోసం, మహాకవి వర్ధంత కోసం, ఆయన నివాళి కోసం మేము వచ్చాం. నా కోసం వివరించారు. వాళ్ళందరూ ఒకటే. ఓకే రెడీ రైట్ సార్. తప్పు నాది, నేను వాళ్ళ ఆలోచనకు వచ్చాను. జాషువా గారి 53వ జయంతి సందర్భంగా అలాగే డాక్టర్ శైలజారామరాజు గారు, ఏలూరు లింగన్న గారు, సుధాకర్ బాబు, మల్లికార్జున రెడ్డి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఇవాళ జాషువా గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. వారు చనిపోయిన 53 ఏళ్ళ తర్వాత కూడా ఇంత మహోజ్వలంగా వారి యొక్క జయంతిని జరుపుకుంటున్నామంటే వారి యొక్క ఆదర్శము, వారి యొక్క వ్యక్తిత్వం. నేను కేవలం కొన్ని పద్యాలు మాత్రమే వినిపించి మిగతా సబ్జెక్టులతో ఇద్దరు చెప్తారు. వారి యొక్క సాహిత్య పట్టిమ గురించి జాషువా గారు వదనమునిగాదిగజూచి ప్రభురేఖాగమనీ వైఖరుల్గాంచి పలి పలి అన్నవాడే మీదే అడ్డగొట్టి
ఫోటో రాజు మరణించి ఒక తార కాలిపోయే, కవియు మరణించి ఒక తార గగనమెక్కే, రాజు జీవించరాది విగ్రహములందు సుఖమి జీవించు కలపైన గదా చిక్కు చీకటి వనతి మనందు ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయెనో గదా, కటిక కొండల మీద నిటకరించి ఎన్ని కసూరి చింకలు ఈ కేరలో తలపైన ప్రజలు వేదిక ముందున్నటువంటి సాయకులు విద్యార్థుల విద్యార్థులు అందరికీ మహాకవి కవి ప్రముఖ నవోద చక్రవర్తి అని అనేక బిందులు పొందినటువంటి ఒక విశ్వకవి అంటే దాని వెనుక దాని నుండి కొంతైనా మీరు నేర్చుకుంటారు అనే ఒక ఆలోచన. మన సమయం వృధా చేసుకోవాలని కాదు, మీ క్లాస్ వృధా చేయాలని కాదు, ఏదైతే అవసరమో మీరు